కవిత ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. లిక్కర్ కేసు నుంచి ఇప్పటి వరకు తాను తీసుకునే ప్రతి డెసిషన్ బీఆర్ఎస్ ని, కేసీఆర్ ని పర్సనల్ గా ఇబ్బంది పెడుతూనే ఉంది. అసలు కవిత ఎందుకు ఇలా చేస్తుంది? కవిత వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అసలు కవిత తెలంగాణ రాజకీయాలను శాసించగలదా? కవిత ఏడ్చిన ఆ ఒక్క ఏడుపు చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే తాను ఏడ్చింది ఎక్కడో ప్రెస్ మీట్ లోనో లేక ఇంట్లోనో కాదు, సాక్షాత్తు అసెంబ్లీ కౌన్సిల్లో. ఏళ్లు గడిచిన ఆ ఏడుపు రికార్డులో నిక్షిప్తమై ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో తనకు జరిగిన అన్యాయం గురించి చెప్తూ బోరున విలిపించింది కవిత. అధ్యక్ష, బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కానీ కవిత ఏడుపు గురించి తెలంగాణలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుందే తప్ప ప్రజల్లో మాత్రం తన మీద కొంచెం కూడా సింపతి కనిపించడం లేదు అంటున్నారు. అంతేకాక తన వెనుక రేవంత్ రెడ్డి ఉండి ఇదంతా నడిపిస్తున్నాడని బలంగా నమ్ముతున్నారు తెలంగాణ ప్రజలు. దానికి గల కారణాలు చూస్తే బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని లేదా బీఆర్ఎస్ పార్టీని బలంగా గుర్తు చేసుకుంటారో అప్పుడు కవిత బయటకు వచ్చి బీఆర్ఎస్ గాలి తీసేయడం పరిపాటిగా మారింది. వరంగల్ సభ జరిగి బీఆర్ఎస్ ఊపులోకి వచ్చింది అనుకున్నారు. కవిత లెటర్ లీక్ చేసి బీఆర్ఎస్ గాలి తీసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన అసెంబ్లీలో హరీష్ రావు విరోచితంగా పోట్లాడి బీఆర్ఎస్ కి మంచి మైలేజ్ తెచ్చాడు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రిలిమినరీ రిపోర్ట్, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, మా సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే ఫైనల్ రిపోర్ట్, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక ఇప్పుడు గోస్ట్ రిపోర్ట్. ఇట్స్ ఆల్ పొలిటికల్ డ్రామా అధ్యక్ష. అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు కాళేశ్వరంలో అవినీతి చేశాడు అని హరీష్ రావుని అంటే అది కేసీఆర్ పైకి కూడా పోవడంతో మళ్లీ గాలి తీసినట్టు అయింది. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే. ఇక బనకచర్ల గురించి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మైలేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఏడుపుతో బీఆర్ఎస్ పరువు కృష్ణా నదిలో కలిపేసింది. ఈసారి కవిత గేర్ మార్చి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్నారు. అసలు తెలంగాణలోనే ఏం పీకలేదు, కేంద్రంలో ఏం పీకుదామని బీఆర్ఎస్ గా మార్చారు అంటూ బీఆర్ఎస్ పార్టీని ఎగతాళి చేసింది. అదే విధంగా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు, ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్ లో చెప్పొచ్చో లేదో గానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్ పోయి చేస్తాం అధ్యక్ష మనం. దీంతో ఇన్ని రోజులు కేటీఆర్ లేదా హరీష్ రావు తన టార్గెట్ అనుకున్న తెలంగాణ ప్రజలకి లేదు మా నాన్నే అంటే కేసీఆర్ మరియు తన కుర్చీనే తన టార్గెట్ అని చెప్పకనే చెప్పింది. ఇక ఎందుకు ఇలా చేస్తుంది అనే ప్రశ్నకు సమాధానం తాను సొంతంగా ఎదగాలనే ఆశ, తెలంగాణకు తాను సీఎం కావాలనే ఆశయం తనని ఇలా చేపిస్తున్నాయని చర్చ ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. దానికోసం తండ్రినే బలి చేయాలా అంటే మనం చరిత్రలో ఔరంగజేబ్ లాంటి ఎందరో రాజులని చూసాం. అధికారం కోసం సొంత తండ్రులని, అన్నలని చంపి రాజ్యాలని సొంతం చేసుకోవడం, దానికి వారు స్మార్ట్ గా పెట్టుకున్న పేరు రాజనీతి అని. ఇప్పుడు కవిత కూడా అదే రాజనీతిని అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కవిత వల్ల ఎవరికి లాభం అంటే ఏ చిన్న పిల్లాడిని అడిగినా అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీకే లాభం అని చెప్తారు. ఒకవైపు కాంగ్రెస్ గవర్నమెంట్ వైఫల్యాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రధాన ప్రతిపక్షంగా నిలబడకపోయినా పర్లేదు, కనీసం అధికార పక్షాన్ని నిలదీయాలి. అది వదిలేసి బీఆర్ఎస్ పై పడటం ఎంతవరకు కరెక్ట్ అనేది కవిత తనని తాను ప్రశ్నించుకోవాలి. అసలు కవితకి ప్రజల సపోర్ట్ ఎందుకు రావడం లేదు? తాను బీఆర్ఎస్ పై చేసిన నిందలే దానికి ప్రధాన కారణం. అవేంటో ఇప్పుడు చూద్దాం. లిక్కర్ కేసులో తనని జైల్లో వేస్తే పార్టీ సపోర్ట్ చేయలేదు అంది. తానే తన లెటర్ లో తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీతో పొత్తుకు ప్రయత్నించారు అని రాసుకొచ్చింది. మరియు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ దాన్ని బలపరుస్తూ కవిత జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ తన ఇంటికి వచ్చి కవితని రిలీజ్ చేస్తే అవసరమైతే పార్టీ విలీనం చేస్తామన్నారు అంటూ ప్రెస్ మీట్ లో చెప్పారు. కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి, మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం, మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అంటే. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడాన్ని నేను విభేదించా అన్నారు. మరి మీరే జాగృతిని టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన వెంటనే భారతీయ జాగృతిగా మార్చేశారు. రాజకీయంగా పట్టించుకోలేదు అన్నారు. ఎంపీ ఓడిపోయిన వెంటనే ఎమ్మెల్సీ చేశారు. ఏ ఇతర బీఆర్ఎస్ నాయకులకి ఇలా ఇచ్చారో మీరే చెప్పాలి. సరే, ఇవన్నీ కాదు, 2023లో బీఆర్ఎస్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసి ఉంటే కవిత ఇలా చేసేదా అని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఎస్, పురుషులతో
పురుషులతో పోలిస్తే మహిళలు రాజకీయాల్లో రాణించడం తక్కువే. అందుకే లోక్సభ మరియు అసెంబ్లీ సీట్లలో 33% సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తూ ఇటీవలే కేంద్రంలో బిల్లు పాస్ చేశారు. ఇప్పుడు పార్టీ పెట్టి రేపు రాబోయే మహిళా రిజర్వేషన్ తో లాభపడాలి అనేది తన మనోగతంగా తెలుస్తోంది. మరి చూడాలి కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో. ఈ విశ్లేషణపై మీరేమనుకుంటున్నారు? కవితపై ప్రజలకు ఉన్న ఆలోచనతో మీరు ఏకీభవిస్తారా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో మెన్షన్ చేయండి. జై హింద్.